న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠినంగా వ్యవహరిస్తామని కడప జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కడప జిల్లాలో పోలీసులు నూతన సంవత్సర వేడుకలు సజావుగా సాగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎస్పీ విశ్వనాథ్తో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. 25 సంవత్సరానికి వీల్కోడుకు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో జిల్లా అంతా పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలందరూ కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటు చూసినా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ కోసము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కింది స్థాయి అధికారులకు ఎస్పీ ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ చెప్పండి, ప్రధానంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ రకమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు? కడప ప్రజలకి ఈ నూతన రాజంపేట సబ్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు ఈ రోజు నుంచి కడపలో వచ్చింది. ఆ రాజంపేట ప్రజలకి నూతన సంవత్సరం సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్స్ సెలబ్రేషన్ ఉంది, అందరూ సెలబ్రేటరీ మోడ్లో ఉన్నారు. ఆక్సిజన్ కూడా ఉంది, కానీ రెస్పాన్సిబిలీ సెలబ్రేట్ చేయాలి. సడన్లీ దారి మీద వచ్చి డ్రంకన్ బిహేవియర్ కానీ హులింగనిజం, రౌడీయిజం అట్లాంటి సెలబ్రేటరీ పద్ధతి కాదు. జిల్లా వ్యాప్తంగా ఏ రకమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు? భవిష్యత్తులో జరగబోయే అంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే సంఘటనలపై ఎలా స్పందిస్తారు? మొత్తం జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎటువంటి పబ్లిక్ ఆర్గనైజేషన్ ఎవరు ప్లాన్ ఉంటే కంపల్సరీగా డిఎస్పీ లెవెల్లో పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు డిఎస్పీ గారు డిసిజన్ మేకింగ్ ఇస్తారా? ఏదైనా పర్మిషన్ ఇస్తే కూడా చాలామంది కండిషన్స్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ మనం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ దృష్టిలో పట్టుకొని సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మద్యం దుకాణాలు రాత్రి 1 గంట వరకు, అంటే వైన్ షాప్స్ రాత్రి 1 గంట వరకు అలౌ చేయడం జరిగింది. చాలా వరకు ఇటువంటి సంఘటనలో, ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వారిని మొదటి నుంచి అంటే సాయంకాలం నుంచి ఏ రకమైన ప్రివెంట్ చేసే పరిస్థితి? వైన్ షాప్స్ కానీ కొంతమంది బార్స్ కొన్ని రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్కి ఏదైనా రిలాక్సేషన్ ఏం లేదు. సో బార్స్, వైన్ షాప్ బయట పోలీసు ఉంటారు. ఎవరైనా లోపల నుంచి డ్రంకన్ కండిషన్లో బయట వస్తే డ్రైవింగ్ స్టార్ట్ చేస్తే వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ చెబుతున్నారు. అలాగే పోలీసులకు సహకరించాలి. ప్రైవేట్గా జరిగే కార్యక్రమాల్లో పోలీసులు కూడా భాగస్వాములు అవుతారు. కాకపోతే పబ్లిక్లోకి వచ్చి ఎలాంటి సమస్యలను ఉత్పన్నం చేసినా, ఎలాంటి ప్రొవకేషన్స్కి పాల్పడినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్కడికెక్కడ తమ అధికారులు పర్యవేక్షిస్తుంటారని కూడా చెబుతున్నారు. జిల్లా ఎస్పీతో పాటు మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మైదుకూరు సబ్ డివిజన్ చాలా సువిశాలమైనది. ఈ ప్రాంతంలో ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా అందరికీ నమస్కారము. మరియు అట్లాగనే మైదుకూరు నియోజకవర్గము, తర్వాత బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 31వ తేదీ రాత్రిన మొత్తం సబ్ డివిజన్ పరిధిలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో అందరితో కూడా మొబైల్ పార్టీలు తిప్పుతున్నాము. అట్లాగనే ఎవరైనా కానీ తాగి రోడ్ల మీదకి వచ్చినారని చెప్పేసి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడతాయి. ఎవరైనా కానీ ఇన్సైడ్ ఎక్కడైనా కానీ చేసుకోవాల్సినగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు రోడ్లపైన వచ్చి హెవీ స్పీడ్తో నడిపి అనవసరంగా యాక్సిడెంట్స్ అయ్యి కొత్త సంవత్సరంలో ఇబ్బంది మీ కుటుంబాల్లో దుఃఖం కలిగించొద్దని చెప్పేసి నేను కానీ మనవి చేస్తూ వారిపైన స్పీడ్గా ర్యాష్గా డ్రైవింగ్ చేసే వాళ్ళపైన, తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగనే మరి ఎక్కడే కానీ పబ్లిక్ గాను డీజేలు పెట్టేసి కానీ లేకుంటే అల్లరి చేసినా కానీ అన్ని జంక్షన్స్లోనూ పోలీస్ పికెట్లను ఏర్పాటు చేయడమైంది. అట్లాగనే అన్ని ప్రధానమైనటువంటి టౌన్లు పూర్వమిల్ల, బద్వేలు, మైదుకూరు, కాజీపేట ఇట్లాంటి టౌన్లలో మూవింగ్ పార్టీతోనే బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీరు హ్యాపీగాను జరుపుకోండి సెలబ్రేషన్స్. అంతేగాని అల్లరిగా చేయకూడదు. చేస్తే కనుక వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.
మైదుకూరు డిఎస్పీ చెప్తున్న ప్రకారం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన బందోబస్తు అంటే ప్రధానమైన రహదారులతో పాటు ప్రధానమైన కూడళ్లలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మొబైల్ పార్టీస్ ఉంటాయి. వారు కఠినంగా వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతాయనే విషయాన్ని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా నుండి.